డే 1లో మనం బెంగళూరు నుంచి కోయంబత్తూర్ అయితే రీచ్ అవుతాము. ఈవినింగ్ టైంలో ఇషా యోగా సెంటర్కి వెళ్ళి లేజర్ షో చూసుకొని హోటల్కి రిటర్న్ అవుతాము. డే 2లో కోయంబత్తూర్ నుంచి కొడైకెనాల్కి అయితే స్టార్ట్ అవుతాము. వెళ్లే దారిలోనే మనకి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కవర్ చేస్తాము. ఇది వచ్చేసి ఆప్షనల్. ఇక కొడైకెనాల్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ టైంలో కొడైకెనాల్ లేక్ చూసుకొని హోటల్కి రీచ్ అవుతాము. డే 3 వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ రోజు అయితే మనం కొడైకెనాల్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ముందుగా పూంబరాయ్ అలాగే మన్నావనూర్ లేక్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ రెండు ప్లేసెస్ వచ్చేసి ఒకే రూట్లో ఉంటాయి. అండ్ ఈ రెండు కంప్లీట్ అయ్యాక మనం కొడైకెనాల్కి దగ్గరలో ఉన్న వట్టకెనాల్ ఫాల్స్కి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి 4.3 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అండ్ అలాగే ఈ వాటర్ ఫాల్ అండ్ డాల్ఫినోస్ కూడా ఈ రెండు ఒకే రూట్లో ఉంటాయి అనమాట. ఈ రెండు కూడా చూసుకొని ఈవినింగ్ కల్లా టౌన్కి రీచ్ అయ్యాక మనకి కోకర్స్ వాక్ ఉంటుంది. సో సన్సెట్కి బాగుంటుంది అనమాట. సో కోకర్స్ వాక్ అయితే కంప్లీట్ చేసుకుంటాం ఈవినింగ్ టైంలో. దీంతో మనకి డే 3 అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ డే 4 వచ్చేసి మనకి లాస్ట్ డే అనమాట కొడైకెనాల్లో. ఈ రోజు మనం చూడబోయే ప్లేసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అండ్ ఈ రూట్ వచ్చేసి 1 వే అనమాట. సో మొదటగా మనం పిల్లర్ రాక్ చూసుకుంటాం. దాని తర్వాత గునా కేవ్స్ అలాగే పైన్ ఫారెస్ట్ అయితే చూస్తాం.